హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు నువ్వులను బేస్ చేసుకుని ఒక మంచి స్నాక్ చూద్దాము. టీ టైంకి చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. దీనిలోకి 1 కప్పు వరకు నువ్వులు తీసుకుందామండి. వీటిని కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు బెల్లం తురుముకుని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసుకుని ఎగ్ వైట్ మాత్రమే ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఒక ఎగ్ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. తర్వాత దీనిలోకి కొద్దిగా బటర్ వేసారండి, చిన్న స్పూన్ వరకు. వెనిలా ఎసెన్స్ కూడా ఒక 6 to 5 డ్రాప్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. ఈ స్నాక్ అయితే పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి, పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టీ టైంకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూడండి, ఒకసారి ఇలా అంతా కూడా బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఓట్స్ వేసుకోవాలండి. చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇలా ఓట్స్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. అంతా కూడా పట్టేటట్టు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇందులోకి ముద్ద బెల్లం కంటే కూడా ఇలా అచ్చు బెల్లం అయితే కొంచెం తినేటప్పుడు మనకు పలుకులు తగులుతూ చాలా తినడానికి చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బెల్లం ప్లేస్లో బ్రౌన్ షుగర్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి పల్లీలని వేయించి పొడి చేసుకున్నానండి నేను. అది ఒక పావు కప్పు వరకు వేసాను. ఎగ్తో పాటు ఇది కూడా మనకి బైండింగ్ సపోర్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా అంతా కూడా బాగా కలిపిన తర్వాత దీనిని చిన్న చిన్న టిక్కీ సైజులో చేసుకుని పెట్టుకోవాలి. రౌండ్గా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. బైండింగ్ అవుతుంది కాబట్టి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న టిక్కీ సైజులో ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఓవెన్లో అయితే 180 degreesలో ఒక 20 minutes పెడితే సరిపోయిందండి. అదే స్టవ్ మీద అయితే ఉండే పాన్ పెట్టుకుని మనం కేక్ అయితే ఎలా బేక్ చేసుకుంటామో అదేవిధంగా అది కూడా 20 to 25 minutesకి అయితే బేక్ అయిపోతాయి. చాలా క్రంచీగా అయిపోతాయి. అప్పుడు తీసేసుకోవచ్చండి. తప్పకుండా ఈ స్నాక్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మనం అయితే మైదా కానీ గోధుమ పిండి కానీ ఏ ఫ్లోర్ కూడా ఇందులో యాడ్ చేయలేదు. ఓన్లీ ఎగ్ ప్లస్ వేరుశనగ పౌడర్తోనే మనం దీన్ని తయారు చేసామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.